హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనేం చెప్తున్నానంటే మహిళల కోసం ప్రత్యేకించి రాశి ఫలితాలు అనేది రూపొందించబడిందండి. దాని గురించి చెప్పబోతున్నాను. ఇది ప్రపంచంలోని తొలిసారిగా మహిళల కోసం మాత్రమే చంద్ర ఆధారితమైన రాశి ఫలాలండి ఇవి. తులారాశి మహిళలకు ఈ వారం ఎలా ఉందని చూద్దాం. ఆరోగ్యపరంగా చూస్తే శుక్రగ్రహం వలన చర్మం, మూత్రపిండ సమస్య అనేది కలిగించవచ్చు. వారంతటిలో అలసట అనేది ఉండవచ్చు. దానికి మీరేం చేయాలంటే నీరు, పండ్లు, యోగా ఇవన్నీ చేస్తే నీరు తాగి పండ్లు తిని యోగా అలాంటివి కానీ చేస్తే మీకు ఉపశమనాన్ని కలిగిస్తాయి. గురువారం నుండి మీకు శక్తి అనేది పెరుగుతుంది. డబ్బు విషయం చూస్తే ఆర్థిక స్థితి బాగా మెరుగవుతుంది. మహిళా భాగస్వామి లాభదాయకంగా ఆలోచన అనేది మీకు అందిస్తారు. విలాస ఖర్చుల్ని కొంచెం తగ్గించుకోవాలి. కళ, డిజైన్, పెట్టుబడులు అనేవి చాలా మంచివి. కుటుంబ విషయం చూస్తే కుటుంబం అంత ప్రశాంతంగా ఉంటుంది. మహిళా పెద్దవారు సమతుల్యతను తీసుకొస్తారు. పిల్లలు కళా ప్రతిభను చూపుతారు. కుటుంబ కార్యక్రమాలని మీకు ఆనందాన్ని కలగజేస్తాయన్నమాట. స్నేహితులు మీ ఆకర్షణని గౌరవిస్తారు. మహిళా స్నేహితురాలు ఎవరైనా సరే మిమ్మల్ని సహాయం అనేది కోరవచ్చు. సమూహ సమావేశాలని ఆనందాన్ని కలిగిస్తాయన్నమాట. వ్యాపార విషయం చూస్తే భాగస్వామిలో విజయవంతంగా ఉంటారు. మహిళా భాగస్వామి కొత్త ఆలోచనలు మీకు అందిస్తారు. కళా వ్యాపారం అభివృద్ధి బాగా చెందుతుంది. పని గురించి ఆలోచిస్తే మహిళా అధికారి మిమ్మల్ని పరీక్షించవచ్చు. శాంతంగా స్పందించాలి దానికి. శుక్రవారం మీకు ప్రశంసలు అనేది వస్తాయన్నమాట. రాజకీయ పరంగా చర్చల్లో తటస్థత అనేది ఉండాలి. మహిళా నాయకురాలు మాటలో ప్రేరణ అనేది మిమ్మల్ని కలిగించవచ్చు. విద్యాపరంగా చూస్తే కళ, చట్టం, సామాజిక శాస్త్రాలు నేర్చుకోవడానికి ఇది సరైన వారం అన్నమాట. ఆధ్యాత్మికత ప్రకారం స్వాతి నక్షత్రంలో సమతుల్యత భక్తి ఫలదాయకంగా ఉంటుంది. ధూపం వెలిగించాలి. కళల సమతుల్యత సంకేతాల ద్వారా మీకు సందేశాన్ని అనేది అందింపజేస్తాయి. థ్యాంక్ యూ.